అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలండి. ఈరోజు మా ఆడపడుచులిద్దరూ మా వారికి రాఖీ కట్టడానికి వచ్చారు. వాళ్ళ కోసం నేను లంచ్ ప్రిపేర్ చేశానండి. లంచ్లో ఏమేమి చేశానో చూసేద్దాము. బీరకాయ పప్పు చాలా టేస్ట్గా ఉందండి. బీరకాయ పప్పు, తర్వాత బంగాళదుంప ఫ్రై అంటే ఫ్రైలానే ఉందండి, క్రంచీగా బాగుంది. తర్వాత రైస్, కమ్మని పాయసం, సేమియా పాయసం చేశానండి. తర్వాత చామదుంపల పులుసు. ఈ చామదుంపల పులుసు నేను ఫుల్ వీడియో పెడతానండి. ఎలా చేశానో తయారీ విధానం చూపిస్తాను. సూపర్ టేస్టీగా వచ్చిందండి చామదుంపల పులుసు. తర్వాత కమ్మగా పెరుగు, ఇంట్లో తోడుపెట్టిన కమ్మటి పెరుగండి. ఇంతేనండి లంచ్ ప్రిపేర్ చేశాను. ఇప్పుడు మా వారికి ఆడపడుచులిద్దరూ రాఖీ కడుతున్నారు. ముందు మా పెద్ద ఆడపడుచు గారు కడుతున్నారు. బాదుషా, మైసూర్ ముక్క, స్వీట్లు సూపర్ ఉన్నాయండి. ఇది కడుతున్నారు. రాఖీ, రక్షాబంధన్. అమ్మా నాన్న తర్వాత మీకు ఏ కష్టం వచ్చినా నేనున్నానని భరోసా ఇచ్చే అన్నదమ్ముడు. అదేనండి రక్త సంబంధం. అత్తగారింటి దగ్గర ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా సరే ఎప్పటికైనా ఒకసారైనా మనకి పుట్టిల్లు గుర్తుకొస్తుంది కదా. అలా గుర్తుకొచ్చినప్పుడు ఈ అన్నదమ్ముడు నేనున్నాను మీకు అండగా అని చెప్పే బంధమే ఈ రాఖీ, రక్షాబంధన. అంతే కదండి. ఇప్పుడు స్వీట్ పెడుతున్నారు. తర్వాత మా చిన్నాడ పొడుచు కూడా కట్టిందండి రాఖీ వాళ్ళ అన్నయ్యకి. మనకి ఎంత కోట్ల రూపాయల డబ్బులు ఉన్నా సరే మనం పుట్టి పెరిగిన ప్రదేశానికి వస్తే ఆ ఆనందమే వేరండి. మనం ఎంత పెట్టాము అనేది వాళ్ళు చూడరండి ఆడపిల్లలు. 300 రూపాయలు చీర పెట్టినా మా అమ్మ వాళ్ళు పెట్టారు అనే ఆనందంలోనే మనం ఉంటాం కదా. ఇలా కట్టేసి రాఖీ ఇద్దరు కట్టారు. ఇప్పుడు దేవుడికి హారతి చూపించి మా వారికి కూడా హారతి అద్దారు. అదేనండి వాళ్ళ తమ్ముడికి, వాళ్ళ అన్నయ్యకి ఇద్దరు ఆడపడుచులు స్వీట్ పెట్టేసి నోట్లో హారతి ఇచ్చారు. ఈ పండగ భలే ఉంటుందండి. అన్నా చెల్లెళ్ళ పండగ బాగుంటుంది. ఈ ఆనందమే వేరు కదండి. చిన్నాడపడుచు కూడా హారతి ఇచ్చిందండి. ఇప్పుడు నేను శ్రావణ మాసం కదండి, అది కాక అందులోనూ పౌర్ణమి. వాళ్ళ అక్కయ్య గారు ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు. మా వారు అక్షంతలు వేశారు. వాళ్ళ చెల్లి వాళ్ళ అన్నయ్యకి నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకుంటుంది. ఈ రాఖీ పండగకి అదిగా శ్రావణ మాసంలో పౌర్ణమి తిథిలో వచ్చిన ఈ వేళ విశేషంలో ఆడపడుచులకి చీర, జాకెట్టు, పసుపు, కుంకుమ ఇస్తే చాలా మంచిదండి. మన ఇంటి శ్రీ మహాలక్ష్ములు కదా వాళ్ళు. వాళ్ళని ఎప్పుడూ బాధ పెట్టకూడదండి. మనకున్న దానిలోనే వాళ్ళకి పెట్టి పంపించే చాలా ఆనందపడతారు వాళ్ళు. ఇలా కాళ్ళకి పసుపు రాశాను ఇద్దరికి. తర్వాత వాళ్ళిద్దరికి తాంబూలం ఇచ్చానండి. అంతేనండి. ఇదేనండి మా ఇంట్లో జరిగిన రాఖీ పౌర్ణమి. మీ ఇంట్లో ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. చాలా సింపుల్గా మా ఇంట్లో రాఖీ పండుగ జరిగింది. ఇప్పుడు తాంబూలం ఇస్తున్నాను.
చీర జాకెట్టు, తాంబూలం, గాజులు, పువ్వులు. దక్షిణ తాంబూలాన్ని ఇస్తున్నానండి. ఇలా ఇచ్చి ఇద్దరు ఆడపడుచులకి పెట్టేశాను. డబ్బులు మా పెద్ద ఆడపడుచు ఇలా పెట్టాలంట, అలా ఇస్తే ఇచ్చే వాళ్ళ వైపు ఆ డబ్బు ఉంటే మనకు వస్తుందని చెప్తుంది అండి. ఇలా మా పెద్ద ఆడపడుచు కాళ్ళకి నమస్కరించుకున్నాం మేమిద్దరు. ఇప్పుడు మా చిన్న ఆడపడుచు మా ఇద్దరికి నమస్కరించి. ఇంతేనండి మా ఇంట్లో జరిగిన రాఖీ పౌర్ణమి. మీరు కూడా ఇలానే చేసుకున్నారనుకుంటున్నాను. అందరికీ మరొకసారి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఇది నిన్నటి వీడియో కదండి, నిన్న అప్లోడ్ చేయలేకపోయా, ఇవాళ చేస్తున్నా. లైక్, షేర్, సబ్స్క్రైబ్.